హాయ్ హలో వ్యూవర్స్, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు విజయవాడ. ఈ వీడియోలో మీ అందరికి విజయవాడలో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం యొక్క సమాచారాన్ని అయితే అందించబోతున్నాను. ఇక ఈ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి మేము నెల్లూరు నుండి మార్నింగ్ విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి అయితే వచ్చేసాము. ఇది మాకైతే కన్వీనియంట్ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్ గురించి కూడా బ్లాగ్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం అన్నమాట. విజయవాడకు చేరుకున్న తర్వాత ఈ అమ్మవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం రైల్వే స్టేషన్ దగ్గర నుండి మరియు బస్ స్టేషన్ దగ్గర నుండి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. వాటిని దేవస్థానం వారైతే నడుపుతూ ఉంటారు. మేము వచ్చే సమయానికి బస్సు లేకపోవడంతో మేమైతే షేర్ ఆటోలో అయితే దేవస్థానం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ ఫ్రీ బస్సెస్ వచ్చి ప్రతి 20 నిమిషాలకైతే అందుబాటులో ఉంటాయని అయితే చెప్పారు. ఇప్పుడే మనమైతే ప్రకాశం బ్యారేజ్ వంతెన వద్దకైతే చేరుకున్నాం అన్నమాట. ఇవేనండి ఫ్రీ బస్సెస్. మీ కింద చెప్పిన ఫ్రీ బస్సెస్ ఇవే అన్నమాట. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అయితే వాళ్ళైతే ఈ బస్సెస్ ని ఫ్రీగా అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడే మనమైతే కృష్ణా ఘాట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్నానాలు అవి ఆచరించి మళ్ళీ కొండపైకి అయితే వెళ్లాలని అనుకున్నాను. ఈ కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించి తర్వాత కొండపైన శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవాలని అనుకున్నాను అనమాట. కానీ పరిస్థితి అయితే భిన్నంగా అనిపించింది. నా కొడుకు కూడా స్నానం చేయించడానికి నాకు ఎటువంటి నేనే సంకోచించాల్సి వచ్చింది అనమాట. నా కొడుకు కూడా ఎటువంటి స్నానం చేయించకుండా ఆ కృష్ణానది నీళ్లు చల్లుకొని అయితే పైకి అయితే వచ్చేసాము. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని అయితే ఇంద్రకీలాద్రి అని అయితే పిలుస్తారనమాట. ఈ ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి మనకి 3 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. రోడ్డు మార్గం ద్వారా వెహికల్స్ ద్వారా అయితే పైకి వెళ్లి టెంపుల్ దగ్గర చేరుకొని అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. అలాగే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే ఒక పెద్ద భవనం అయితే నిర్మించడం జరిగింది. ఆ భవనం ద్వారా కూడా దాంట్లో లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంటుందన్నమాట. ఆ లిఫ్ట్ సౌకర్యం ద్వారా కూడా పైకి వెళ్లి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ఇలా 3 మార్గాల ద్వారా ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే మనం దర్శించుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, నా పక్కన ఉన్న ఆవిడ అక్కడే బట్టలు ఉతుకుతుంది, మళ్ళీ అక్కడే జనాలు అయితే స్నానాలు అయితే ఆచరిస్తూ ఉన్నారు అనమాట. అందువల్లనే నేను కూడా ఇటువంటి ధైర్యం చేయలేక స్నానం అయితే ఆచరించలేదు. అలా నీళ్లు జల్లుకొని అయితే పైకి అయితే వెళ్లిపోయాము. ఈ కృష్ణా ఘాట్ వద్ద చాలా యాక్టివిటీస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. లైక్ బోట్ షికార్ లాంటివి. ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న ఐలాండ్ లాంటిది కూడా ఉందన్నమాట. దానికి వెళ్లాలన్నా ఇక్కడ నుంచే బోట్ లో వెళ్లాల్సి ఉంటుంది. మేము మే మొదటి వారంలో అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. భక్తుల రద్దీ చూసుకున్నట్లయితే ఎక్కువగా అయితే లేదనమాట, నార్మల్ గానే ఉంది. మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడే డైరెక్ట్ గా పూజ చేసుకుని అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట. ఇక డైరెక్ట్ గా అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నదే శ్రీ కనకదుర్గమ్మ ఆలయము. ఈ ఆలయంలో పార్వతీదేవిని శ్రీ కనకదుర్గమ్మగా, అలాగే శివుడిని శ్రీ మల్లేశ్వర స్వామిగా మనం దర్శించుకుంటాం అన్నమాట. ఈ ఆలయంలో నవరాత్రి వేడుకలు చాలా ఘనంగా అయితే జరుపుతారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. మేమైతే మెట్ల మార్గం ద్వారా కొండపైకి అయితే చేరుకోవాలని అయితే అనుకున్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు, కొండకి దిగువన గృహాలు లాంటివి అయితే మీకు కనిపిస్తాయి. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని, నటరాజ స్వామిని, అలాగే మహాగణపతులను కూడా దర్శించుకోవచ్చు అన్నమాట. కృష్ణానది ఘాట్ దగ్గర నుండి మెట్ల మార్గం వరకు మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. రోడ్డు దగ్గర కూడా మెట్ల మార్గం అయితే ఉందన్నమాట. కానీ అమ్మవారికి అత్యంత ఇష్టమైన మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని చెప్పి మేమైతే గుడి ముందు దగ్గర ఉన్నటువంటి మెట్ల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న భవనం వచ్చేసి గుడికి సమీపంగా సమాంతరంగా నిర్మించినటువంటి భవనం అన్నమాట. ఆ భవనం ద్వారా కొండపైకి చేరుకొని దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట.
మేము ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఎండ అయితే లేదు కానీ ఉక్కపోత అయితే ఎక్కువగా ఉంది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే స్మరించుకుంటూ మెట్ల మార్గం ద్వారా అయితే కొండపైకి అయితే బయలుదేరిపోయాం అన్నమాట. ఇదే మెట్ల మార్గం ద్వారా మనమైతే పైకి అయితే చేరుకుంటాము. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ ద్వారా కూడా పైకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఇక పైకి వెళ్ళక ముందే ఇక్కడైతే సెల్ ఫోన్లు లగేజ్ అయితే డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. కొండ మీదకైతే అలౌ చేయరనమాట. మీకు వెనకాల కనిపిస్తున్నదే డిపాజిట్ కౌంటర్స్ అన్నమాట. ఇక్కడే మనం ఫోన్స్, హెవీ లగేజెస్ అయితే డిపాజిట్ చేసేసి కొండపైకి అయితే వెళ్ళిపోవాలి. మీరు గనక కొండపైకి సెల్ ఫోన్స్ గానీ తీసుకుని వెళ్ళినట్లయితే కుండీలు అయితే వేసేస్తారని చెప్పారు నాకైతే. ఇక్కడ మీకు కనిపిస్తున్న భవనంలోనే అన్నదానం కూడా ఉంటుందంట. 3 అంతస్తులు అయితే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందంట. చాలా మంది భక్తులైతే మెట్లకి పూజ చేసుకుంటూ పైకైతే చేరుకుంటున్నారు. మేమైతే మెట్ల మార్గం ద్వారా కొండ మీదకైతే చేరుకున్నాము. ఇంద్రకీలాద్రి పర్వతం పైకి చేరుకోగానే ఎదురుగా వచ్చేసి ఆలయ గోపురం అయితే మీకు దర్శనం ఇస్తుంది. అలాగే దర్శనం కోసం క్యూ లైన్స్ కూడా మీకు ఎదురుగానే కనిపిస్తాయి అన్నమాట. మేమైతే ఇక కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మీకు వివిధ రకాల దర్శన సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ దర్శనం అనగా సర్వ దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే 100 రూపీస్ టికెట్ తో వచ్చేసి ముఖ మండప దర్శనం అయితే చేసుకోవచ్చు. 300 రూపాయల టికెట్ తో వచ్చేసి శీఘ్ర దర్శనం అయితే చేసుకోవచ్చు. 500 రూపాయల టికెట్ తో అయితే అంతర ఆలయ దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే 100 రూపాయలు మరియు 300 రూపాయల టికెట్ దర్శనంలో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు అనమాట. 500 రూపాయల టికెట్ దర్శనంతో అమ్మవారిని అయితే దగ్గర నుండి అయితే దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయ దర్శన సమయంలో వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు, మరలా తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీ అమ్మవారు అయితే మనకైతే దర్శనం ఇస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఆలయ ప్రాంగణంలో చాలా మంది దగ్గర అయితే సెల్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. మాకైతే సెల్ ఫోన్స్ పైకైతే కొండ మీదకి అలౌ చేయలేదు. మరి చాలా మంది అయితే సెల్ ఫోన్స్ తీసుకొని ఆలయ ప్రాంగణంలో ఫోటోస్ తీసుకోవడం చూశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రసాదం తీసుకునే కౌంటర్స్ దగ్గర కూడా QR కోడ్లు పెట్టున్నారు. ఆలయ దర్శనం మీద మన అభిప్రాయాన్ని అయితే అడుగుతున్నారు అనమాట. కొండ మీదకి సెల్ ఫోన్స్ అలౌ చేయకపోతే మనం అభిప్రాయాన్ని ఎట్లా ఇస్తాము అన్నది నా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మరి ప్రాపర్ చెకింగ్ అయితే లేదు, సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా లేరు అనమాట ఇక్కడ. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. జై భవానీ, జై దుర్గా భవానీ.